నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాజీ సైనికుడు తన భూమి సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ముత్తుకూరు మండలానికి చెందిన సిఆర్పీఎఫ్ మాజీ జవాన్ తనకు ఉన్న 1 ఎకరం 53 సెంట్ల భూమిలో 25 సెంట్లను 22A జాబితాలో చేర్చారని, అదే భూమిలో శ్మశానం పేరుతో ప్రహారీ గోడ నిర్మిస్తున్నారని ఆరోపించారు. దేశ సేవ చేసి తిరిగి వచ్చిన తనకు ఈ విధంగా అన్యాయం జరగటం బాధాకరమని పేర్కొన్నారు. నాది గత తరాల నుంచి నా భూమి నేను 1.5 ఎకరా 1 ఎకరా 53 సెంట్లు నేను చేసుకుంటూ జీవిస్తున్నాను. నేను సిఆర్పిఎఫ్లో దేశ సేవ కోసం 25 సంవత్సరాలు జమ్మూ కాశ్మీరు, మణిపూరు, నాగాలాండ్ అంత దూరం పోయి నేను దేశ సేవ చేసి వచ్చాను. నేను వచ్చే లోపల నా భూమి నాకు లేదు, ఒక 6 సెంట్లు తగ్గించేసి గత ప్రభుత్వం 25 సెంట్ల వరకు 22Aలో పెట్టేసేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టించారు. జేసీబీలు తీసుకురావడం కానీ, కొట్టడం కానీ అనేక రకాలుగా చేశారు కొంతమంది. ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారంటే, నీకు ఎవరు లేరు, నీకు మనుషులు లేరు, ఎవరు లేరు, నువ్వు ఒక్కడివేను, నువ్వేం చేస్తావు అనే విధంగా నా పట్టా భూమిలోకి పోవడానికి కానీ వచ్చేదానికి రోడ్డు పక్కన ప్రహరీ గోడ నిర్మించేస్తున్నారు. అదేమని అంటే అది శ్మశానం అని చెప్పి అంటున్నారు. శ్మశానం అనేది 139 3Aలో 37 సెంట్లు సపరేట్గా ఉన్నది. మా గ్రామానికి 250 మీటర్ దూరంలో శ్మశానం అనేది సపరేట్గా ఉంది. ఇక్కడ శ్మశానం లేదు. మామూలుగా ఇది బలవంతంగా దౌర్జన్యంగా చేస్తున్నారు.